గాయస్ నేను వచ్చేసి ఈ సూచిని వేసుకురాక మౌంటైన్ మీదకి అయితే చాలా రోజులు అయింది. మనం బండిని ఇలాగే పెడితే ఇంజన్ అయితే దొబ్బుతుంది అనమాట. అందుకనేసి నేనైతే ఈరోజు బయటకు వచ్చా. అందులో మనం క్యాంపింగ్కి రాక కూడా కనీసం ఒక 2 months అయితే అవుతుంది. నాకైతే ఇంట్లో చాలా అంటే చాలా బోర్ కొడుతుంటే ఈవినింగ్ అయితే వచ్చా నేను మౌంటైన్ దగ్గరికి నైట్. అయ్యో గాయస్ అక్కడ ఏందో ఉందబ్బా. గైస్ ఇది ఏంది పర్పుల్ కలర్ ఉంది, అంత డిఫరెంట్ గా మెరుస్తుంది. ఇదేందో గైస్ ఇదేందో చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అబ్బా ఇది వచ్చేసి. గైస్ అక్కడ ఎవరో మనిషి కూడా ఉన్నట్టున్నారు. గైస్ ఇక్కడ ఎవరో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలిసి నేనైతే ఐరన్ మ్యాన్ అనుకుంటున్నా. అండ్ ఇంకా మన ఛానల్ కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మనం మళ్ళీ దాని దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం గైస్. అక్కడ ఏందో ఐరన్ మ్యాన్ అయినా అక్కడ గైస్ నాకు తెలిసి అతను వచ్చేసి ఐరన్ మ్యాన్ అనుకుంటున్నా. ఏందో అబ్బా కలర్స్ బాగా డిఫరెంట్ గా వస్తుంది. ఇది ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఐరన్ మ్యాన్ ఇక్కడ పడిపోయినాడు? ఏమైంది ఐరన్ మ్యాన్ కి? ఎవరో చంపేసినారా ఏమన్నా ఐరన్ మ్యాన్ ని? గైస్ ఏంటో గైస్ నాకైతే పిచ్చెక్కుతుంది. ఇక్కడ ఈ కలర్స్ ఎందుకు వస్తున్నాయో అనేసి అయితే భయం అయితే తీస్తుంది నాకు. ఇక్కడ మనం నైట్ క్యాంపింగ్ చేయగలుగుతామా లేదా అబ్బా? నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం తీస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ క్యాంపింగ్ చేస్తే మనల్ని ఏమన్నా ఎతకపోతారా, లేదంటే ఏమైతుంది, లేదా దయాలు వస్తాయా, లేదా ఐరన్ మ్యాన్ వచ్చి మనల్ని చంపేస్తాడని అయితే నాకైతే భయం అయితే తీస్తుంది గైస్. ఇక్కడ మనం నైట్ క్యాంపింగ్ చేస్తే గైస్ నాకు వచ్చేసి నా చేతికి నా తలకి ఏందో అంటుకుంది. గైస్ నాకు వచ్చేసి నా చేతికి ఇంకా తలకి ఏందో అయితే అంటుకుంది గైస్. అది వచ్చేసి కొద్దిగా వేపర్ మాదిరి అయితే వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి నా చేతికి నా తలకి అయితే వచ్చేసింది గైస్. నాకు వచ్చేసి తల అంతా తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, బాడీ ఎందుకు నస్తుంది, ఏమైతుందో అర్థమే కావట్లేదు గైస్. నాకు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ అయితే భయం అవుతుంది. ఐరన్ మ్యాన్ వచ్చేసి కదులుతున్నాడు. ఫ్రెండ్ వచ్చేసి నాకు తెలిసి ఐరన్ మ్యాన్ చనిపోయాడని అనుకుంటున్నా. ఐరన్ మ్యాన్ పవర్స్ ఏమన్నా మనకు వస్తాయా? గైస్ మొత్తం అయితే షేక్ అవుతుంది గైస్. నాకు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. మన చేతిలోకి ఏదో కత్తి మాదిరి వచ్చింది. ఇంకా మన తలకి ప్లస్ హ్యాండ్స్ కి అయితే పవర్ ఏదో వచ్చిందబ్బా. ఇదేదో డిఫరెంట్ గా ఉంది పవర్ వచ్చేసి, నాకైతే అర్థం కావట్లేదు. అయ్యో గాయస్ మనకు వచ్చేసి ఎంత పవర్స్ వచ్చినాయి గాయస్. మనం వచ్చేసి స్పీడ్ గా నడచగల పవర్స్ అయితే వచ్చినాయి అబ్బా మనకు వచ్చేసి గాయస్. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే మనకు వచ్చినాయని అనుకుంటున్నా గాయస్. మనం నడుస్తా అంటే రాళ్ళన్నీ ఎగిరి పడుతున్నాయి ఎక్కడెక్కడో. మనమైతే స్పీడ్ గా అయితే నడుస్తున్నాం, గాలికి వచ్చేసి రప్ప అయితే పోతున్నాం. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మనం రాళ్ళ దగ్గరికి వెళ్తుంటే రాళ్ళు అనేవి ఎగిరి పడిపోతున్నాయి. మన కార్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా ఈ రోజు మనకి క్యాంపింగ్ లేదు, ఏం లేదు, సిటీని అంతా అల్లరి లేపుదాం గైస్. ఈ రోజు వచ్చేసి ఇప్పుడైతే మనం మన వెహికల్ అయితే తీసుకుందాం గైస్. నేను వచ్చేసి ఇప్పుడు మన ఇంటి దగ్గరికి అయితే వచ్చా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు మన ఇంటి దగ్గరికి అయితే వచ్చిన నేనైతే ఇంటి దగ్గరికి వెళ్తుంటే ఇంటి దగ్గర ఉన్న సామాన్లన్నీ ఎగిరిపోతున్నాయి గైస్. నాకు వచ్చేసి ఏవో నాకే తెలియకోకుండా పవర్స్ అయితే వచ్చేసాయి. మన చాప్ గార్డు కూడా అయితే ఎగిరిపోతున్నాడు మన శక్తికి. ఇంకా మన బెడ్, బీబీక్యూ స్టాండ్ అన్ని అయితే ఎగిరిపోతున్నాయి గైస్. గొడుగు అన్ని టోటల్ A to Z ప్రతి ఒక్కటి అయితే ఎగిరిపోతుంది గైస్ మన దెబ్బకి వచ్చేసి. మీరైతే చూసుకోవచ్చు నేను వచ్చేసి గాల్లో కూడా నడచగలుగుతున్నా, గాల్లోనే పారాచూట్ లేపుతున్నా, అన్ని గాల్లో కూడా చేయగలుగుతున్నా. నేను వచ్చేసి ఇప్పుడే టౌన్ లోకి అయితే వచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు వచ్చేసి అన్ని పవర్స్ వచ్చినాయి కదా, కాబట్టి ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేసుకుంటా. ఇప్పుడు వీళ్ళందరినీ అల్లరి లేపుదాం గైస్. వీళ్ళందరినీ చంపేద్దాం, పోలీసు వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేద్దాం గైస్. లాస్ ఏంజల్స్ లో ఓన్లీ మనం ఒక్కటే ఉందాం లాస్ట్ వచ్చేసి. ఇప్పుడైతే అక్కడ మీరైతే చూసుకోవచ్చు నేను వచ్చేసి ఐరన్ మ్యాన్ లోకి అయితే మారిపోయా. ఇదిగోండి మనకు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ నేను అది ఏదో టచ్ చేసిన దానివల్ల నాకు వచ్చేసి టోటల్ ఐరన్ మ్యాన్ పవర్స్ అయితే వచ్చేసాయి. మీరైతే చూసుకోవచ్చు గాయస్. ఇప్పుడు వచ్చేసి నేను లేజర్ అయితే వేస్తున్నా అనమాట. అన్ని కార్స్ మీద అయితే లేజర్ అయితే వేస్తున్నా. మీరైతే ఇక్కడ దగ్గరలో అయితే చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఇంకా చాలా పవర్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఒకేసారి లాస్ ఏంజల్స్ మొత్తం ఫ్రీజ్ చేయొచ్చు, ఇంకా మొత్తం అల్లరి చేయొచ్చు గాయస్. మనం దగ్గరికి వెళ్తుంటే మీరైతే చూసుకోవచ్చు కార్లు అయితే ఎట్లా ఎగిరి పడుతున్నాయో, ఎట్లా పేలిపోతున్నాయో అనేసి అయితే. ఇదిగోండి పోలీస్ వ్యాన్ ని కూడా కాల్ చేద్దాం గాయస్. మనం వచ్చేసి బ్లాస్ట్ అయితే చేసేసాను నేను పోలీస్ వ్యాన్ వచ్చేసి. మనం వచ్చేసి షీల్డ్స్ అయితే పెట్టుకోవచ్చు, అన్ని అయితే A to Z మనం ఏం కావాలంటే అవి అయితే చేయొచ్చు గాయస్. ఇప్పుడు మనకున్న పవర్స్ మన లాస్ ఏంజల్స్ లోనే కాదు, మన భూమి మీద ఎవరికైతే ఉండవు అంత పవర్స్ అయితే మనకైతే వచ్చేసాయి గాయస్. అదిగోండి మనం పోలీస్ వన్ అయితే షూట్ చేసేసాం దెబ్బకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పవర్ అయితే తీసుకుంటున్నా గాయస్. నేను వచ్చేసి ఈ పవర్ వచ్చేసి ఏంటంటే కత్తుల మాదిరి ఉంటాయి. మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి అవన్నిటిని చంపేసి కాల్ చేసి వచ్చాయన్నమాట.
గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడైతే మనం మొత్తం లాస్ ఏంజెల్స్ సిటీని మొత్తం నాశనం అయితే చేసేద్దాం గాయస్. ఎందుకంటే సరదా కోసం అనమాట. మనకి ఈ పవర్స్ వచ్చాయి కదా, ఎప్పుడు వెళ్తాయో ఎప్పుడు వరకు ఉంటాయో నాకైతే తెలియదు. కాబట్టి నేను అనుకుంటున్నది ఏంటంటే తొందరగా అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి మనం మొత్తం లాస్ ఏంజెల్స్ మొత్తం కాల్ చేసేయాలని అయితే అనుకుంటున్నా, బూడిద చేసేయాలనేసి. బాస్ మనం మన ఐరన్ మ్యాన్ చనిపోయినంతే మనం మన బాడీని అయితే తీసుకెళ్లి కొన మీద అయితే వదిలాం కదా, అక్కడికి ఎవరు వెళ్ళాలనేసి అయితే ఆ బాడీ వచ్చేసి అన్ని కోల్పోయేంత వరకు మనం అక్కడ పెద్దామని అనుకున్నాం కదా. కానీ ఒక తప్పు పని అయితే జరిగిపోయింది బాస్. ఎవరో ఫ్రాంక్లిన్ అనే పిల్లవాడు ఆ కొన మీదకి క్యాంపింగ్ కోసం వచ్చాడంట. అప్పుడు ఆ పిల్లవాడు దాన్ని అయితే టచ్ చేశాడంట ఆ బాడీని. ఆ బాడీ కింద పవర్స్ మొత్తం మనకైతే వెళ్ళాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లాస్ ఏంజెల్స్ మొత్తం నాశనం అయితే చేస్తున్నారు బాస్. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎలాగైనా వాడిని మనం చంపేయాలి, లేదంటే వాడు మనల్ని చంపేయగలరు. అన్ని పవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఐరన్ మ్యాన్ కు వచ్చేసి. వాడు మనల్ని చంపకంటే ముందు మనం వాడిని చంపేసేయాలి. అదే సూపర్ మ్యాన్, నాకు కూడా తెలిసింది. ఒక గంట కిందనే ఇదంతా జరిగిందంతా నీ వల్లనే. ఇప్పుడు నిన్ను ఎట్లా కుట్టాలి అంటే ఎట్లా కుట్టాలి నేను వచ్చేసి. అదే బాస్ మీరు వచ్చేసి భయపడకండి, నేను వచ్చేసి ఆ ఫ్రాంక్లిన్ గారిని అయితే చంపేస్తా. నేనైతే ఇప్పుడు లాస్ ఏంజెల్స్ కి అయితే వెళ్తున్నా, వాడిని చంపేసి మొత్తం మన పవర్స్ అయితే లాగేసుకుంటా. మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసే గాయస్. నేను వచ్చేసి ఫ్రాంక్లిన్ గారి ఇంటి దగ్గరికి అయితే ఇదిగోండి వాళ్ళ ఫ్రాంక్లిన్ గాని, అదే వాళ్ళ ఫ్రాంక్లిన్ గారి ఇల్లు వచ్చేసి ఇదే అనమాట. అక్కడ కాదు నంది వాడి క్యాంపింగ్ కి తీసుకెళ్ళే కాదు, ఇక ఏదో చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారబ్బా. అదే తమ్ముడు ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇంట్లోనే ఉంటాడా? నా ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇంట్లోనే ఉంటాడు, కానీ నా ఇల్లు కాదు, నా వచ్చేసి దీనికంటే పక్కన ఇల్లు. అదే తమ్ముడు అబద్ధాలొద్దు, నువ్వు ఫ్రాంక్లిన్ వాళ్ళ తమ్ముడు అని నాకు తెలుసు. అన్నా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కాదు, నేను వచ్చేసి ఫ్రాంక్లిన్ వాళ్ళ తమ్ముని కాదు, ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేటోడిని. సరే లేదు తెలుసా ఫ్రాంక్లిన్ ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంట్లో ఏమన్నారా? నాకు ఇది చెప్పు, ఫ్రాంక్లిన్ ఎప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు? ఫ్రాంక్లిన్ వచ్చేసి నాకు వచ్చేసి అర్జెంట్ పని అయితే ఉంది అన్న నాకైతే తెలియదన్నా ఫ్రాంక్లిన్ ఎక్కడున్నారో. సరేలే బాబు, ఇంకా నేనైతే వెళ్తున్నాలే. మీ ఫ్రాంక్లిన్ మామని అయితే ఎత్తుకుంటాలే, నేను వచ్చేసి ఎక్కడున్నారో అనేసి. సరేలే గాయస్, మన ఫ్రాంక్లిన్ మామ కోసం వచ్చేసి సూపర్ మ్యాన్ అయితే వచ్చాడు గాయస్. మన ఫ్రాంక్లిన్ మామకి ఐరన్ ప్యాన్ పవర్స్ అయితే వచ్చాయి కదా, మీరైతే చూసిండొచ్చు. రీసెంట్ గా అయితే మన ఫ్రాంక్లిన్ మామకి పవర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేనైతే మన ఫ్రాంక్లిన్ మామకి అయితే ఫోన్ చేసి చెప్తా, మామ నేను చంపడానికి ఇట్లా సూపర్ మ్యాన్ అయితే వచ్చాడు మామ, నువ్వు ఫాస్ట్ గా ఎక్కడన్నా ఉంటే దాక్కో అనేసి అయితే చెప్తున్నా గాయస్. నేను వచ్చేసి మన ఫ్రాంక్లిన్ మామకి ముందు జాగ్రత్త అయితే చెప్దాం, లేదంటే మన ఫ్రాంక్లిన్ మామని చంపేస్తారు గాయస్ వాళ్ళు వచ్చేసి. కాబట్టి మనం మన ఫ్రాంక్లిన్ మామకి అయితే చెప్పేద్దాం, ఎక్కడైనా దాక్కో మామ అనేసి అయితే. గైస్ నేనైతే ఫోన్ లో అయితే ఇప్పుడైతే చెప్పేసా. గైస్ నాకు వచ్చేసి సించాన్ గాడు అయితే చెప్పాడనమాట, ఆ సూపర్ మ్యాన్ వచ్చాడనేసి అయితే మనల్ని చంపడానికి. చూద్దాం ఈరోజు వాడో నేను అనేసి. వాడు వచ్చేసి బాట్ గాళ్ళేంటి, సూపర్ మ్యాన్ వచ్చేసి నేనే అనమాట. నేను చెప్పా కదా ఇందాకనే, మనకి వాళ్ళలో ఎవ్వరికి ఉండవు అన్ని పవర్స్ అయితే ఉంటాయి గైస్ మనకు వచ్చేసి. చూద్దాం ఆ సూపర్ మ్యాన్ గాడు మనల్ని ఏం బిక్తాడు అనేసి అయితే. ఇంకా నేనైతే మొత్తం లాస్ ఏంజెల్స్ సిటీని నాశనం అయితే చేయలేదు, ఒక 70% అయితే చేసింటా. ఇప్పుడైతే మొత్తం నాశనం అయితే చేద్దాం గాయస్ లాస్ ఏంజెల్స్ ని. ప్లస్ వాళ్ళని కూడా అయితే చంపేద్దాం గాయస్, ఎందుకంటే వాడిని అన్ని చంపాలనుకుంటాడు. కాబట్టి నేను వాడిని కూడా అయితే చంపాలని అయితే డిసైడ్ అయ్యా అబ్బా ఇప్పుడే వచ్చేసి. ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు, మనకి కార్లు కూడా అయితే ఎట్లా అంటే ఎట్లా ఎగిరిపోతున్నాయో మనం దగ్గరికి వెళ్తుంటే. ఇదిగోండి మనకు వచ్చేసి ఇక్కడ పోలీస్ కార్లు అని కాదు, సూపర్ కార్స్ అని కాదు, ఏ కార్స్ అంటే ఆ కార్స్ ఎగిరిపోతున్నాయి అబ్బా గాల్లోకి వచ్చేసి. గైస్ మీకు వచ్చేసి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి గాల్లో ఎగురుతున్నా, గాల్లో ఎగిరేసి ఒక ఆస్ట్రాయిడ్ అయితే మొత్తం అయితే లాస్ ఏంజెల్స్ మీద చేసేస్తా. అప్పుడు వచ్చేసి మొత్తం లాస్ ఏంజెల్స్ అయితే నాశనం అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.